భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆ యొక్క వ్యవసాయ కూలీలు పేదవారు వారు వ్యవసాయం లేని సందర్భంలో పని చేసుకునేటువంటి క్రమంలో 2005 సంవత్సరానికి ముందు మరింత ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిపిఐ సిపిఎం తో పాటు 62 మంది వామపక్ష ఎంపీలు ఎలాంటి మంత్రి పదవులు ఆశించకుండా కేవలం ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల లోపల పల్లె సీమల లోపల వ్యవసాయ కూలీలు కార్మికులు నిరుపేదలకు వారికి పని కల్పించే ఉద్దేశంతో బృహత్తరంగా చేపట్టినటువంటి ఆ యొక్క పథకం మహాత్మా గాంధీ పేరు మీద 2005 సంవత్సరం లోపల ప్రారంభమైంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ దేశం లోపల అనేక రకాలైనటువంటి అవసరాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇది జీర్ణించుకోలేనటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వరుసగా ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని లేదా సమర యోధులను బాజాప్తా ఈ దేశ పిత జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరును మార్చి మరొక పేరు పెట్టేటువంటి ప్రయత్నం ఏకపక్షంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లోపల రాత్రికి రాత్రి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీయడానికి కోసం సంవత్సరం పాటు నిర్విరామంగా కృషి చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల లోపల వ్యవసాయం పనులు లేని సందర్భం లోపల వాళ్ళకు పని కల్పించేటువంటి ఉద్దేశంతో చేసిన ఈ పేరుతో సహా ఈ చట్టాన్ని మొత్తంగా మార్చిండు. అందులో ఉన్నటువంటి ఆత్మను తీసేసింది. ఎందుకంటే ఆ యొక్క పాత చట్టం లోపల ఉపాధి హామీ అనేటువంటి గ్యారంటీ ఉన్నది. కానీ ఈ చట్టం లోపల కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే నిధులు కేటాయించి 40% రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలనేటువంటి నిబంధనలతో పాటు ఎక్కడ పెట్టాలి, ఎంత నిధులు ఇవ్వాలి, అనేక రకాల కొర్రీలు పెట్టి ఈ చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. మొత్తంగా దాన్ని మార్చి కేవలం 120 రోజులు కాదు 200 రోజుల పాటు నిరాఘాటంగా డిమాండ్ మేరకు ఏ గ్రామంలో ఏ ప్రాంతం లోపల పేదవారు లేదా వ్యవసాయ కార్మికులు లేదంటే ఉపాధి కార్మికులు అడిగినప్పుడు ఆ పని చూపెట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్రమే మొత్తం నిధులు కేటాయించాలి. ఇవాళ రాష్ట్రాలకు వివక్ష చూపెట్టే పరిస్థితి ఉంది. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఆ యొక్క రాష్ట్రాల లోపల ప్రభుత్వాలు లేకపోతే ఆ రాష్ట్రాల పట్ల వివక్ష ఉండే కాకుండా నిధులు లేనటువంటి ఆర్థిక భారంగా మారేటువంటి అనేక రాష్ట్రాల లోపల నిధులు లేకపోతే వాళ్ళు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం లోపల కష్టతరం అయితే కాబట్టి కేంద్ర ప్రభుత్వమే బాజాప్తా ఈ యొక్క అన్ని రకాల నిధులను 100% కేంద్ర ప్రభుత్వమే గతంలోగా అమలు భరించాలి. అదేవిధంగా యథావిధిగా పాత చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలి. 200 రోజుల పాటు పని దినాలు కల్పించాలి. ఇందులోపల మీరు పెట్టినటువంటి అన్ని రకాల రొసుగులు ఉన్నాయి. వాటినన్నిటిగా తొలగించి పాతదే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ మాస్కులు చిత్రపటాలతోటి ఈ రోజు వినూత్నమైనటువంటి నిరసన ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన భవిష్యత్తులో మరింత ముందుకు సాగుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించడం, రాజ్యాంగాన్ని మార్చడం, ఆఖరికి జాతిపితను కూడా మరిపించాలనే ప్రయత్నం, అదేవిధంగా దేశ మొదటి ప్రధాని మీద మొదలు పెడితే అందరి మీద ఇవాళ ఈ దేశం స్వాతంత్రం కోసం కొట్లాడిన అందరి మీద వాళ్ళు ఒక రకమైనటువంటి వివక్షతో చూస్తున్నారు. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం వరుసగా దేశ స్వాతంత్రం యొక్క ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేయటం అనేటువంటిది మీతోటి సాధ్యం కాదు. మీ యొక్క కుటిల ప్రయత్నాలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీకి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.